25 మీటర్ల లోతు, 7 కిలోమీటర్ల పొడవు, వరుసగా 80 గదులు, సకల సదుపాయాలు. ఇది అతిపెద్ద భూగర్భ టెర్రర్ కాంప్లెక్స్. హమాస్ గుట్టు చప్పుడు కాకుండా భూమి లోపల నిర్మించిన దీన్ని ఇజ్రాయెల్ దళాలు గాజాలో తాజాగా గుర్తించాయి. ఇందులో వెస్టర్న్ టాయిలెట్లు, కమాండ్ కంట్రోల్ రూములతో దాదాపు ఒక భూగర్భ నగరమే నిర్మించుకున్నట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఇందులో హమాస్ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్ సహా పలువురు తలదాచుకునేవారని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్పై తమ దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అతిపెద్ద రహస్య టన్నెల్ బయటపడింది. ఈ టన్నెల్ నిర్మాణ తీరుతెన్నులు, అందులోని వసతులు చూసి ఇజ్రాయెల్ సైన్యం ముక్కున వేలు చేసుకుంది. ప్రస్తుతం ఈ టన్నెల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదొక భూమి లోపల ఉన్న అతిపెద్ద సొరంగం. అయితే సాధారణంగా దేశ రక్షణ వ్యవస్థలో భాగంగా చాలా దేశాలు ఇలాంటి టన్నెల్స్ను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ టన్నెల్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఉన్న ఈ టన్నెల్లో ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 80 గదులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వెస్టర్న్ టాయిలెట్లు, కమాండ్ కంట్రోల్ రూములున్నాయి. లోపల టైల్స్తో సహా పక్కా నిర్మాణాలు చేపట్టడంతో దీన్ని దాదాపు ఓ భూగర్భ నగరంగా హమాస్ నిర్మించుకున్న తీరును చూసి ఇజ్రాయెల్ దళాలు షాక్ అయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఇప్పటి వరకు బయటపడ్డ వాటిలో అత్యంత భారీ, సంక్లిష్టమైన హమాస్ టన్నెల్గా దీన్ని గుర్తించాయి. ఇక దీర్ఘకాలికంగా నివాసం ఉండేందుకు అవసరమైన అన్ని వసతులతో పాటు భారీగా ఆయుధాలు ఈ టన్నెల్లో భద్రపరచబడ్డాయి. వీటన్నింటినీ ఐడిఎఫ్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ సొరంగం హమాస్కు చెందిన అత్యంత కీలకమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు నిర్ధారించాయి. హమాస్ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్, మొహమ్మద్ షాబానా వంటి వారు ఇందులో తలదాచుకునేవారని బయటపడింది. అయితే ఈ టన్నెల్ నిర్మాణ సంక్లిష్టత, అందులోని అధునాతన సదుపాయాలు హమాస్ నాయకత్వానికి సాధారణ టెర్రరిస్టులకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తోంది. ఇక గతంలో కిడ్నాప్ చేయబడ్డ ఐడిఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ను కూడా ఇక్కడే బంధించినట్లు ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఈ సొరంగంలో ఆయనకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అయితే హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్పై భీకర దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ దాడిలో 2 రోజుల క్రితం దాదాపు 28 మంది చనిపోయారని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడిలో కనీసం 77 మంది పాలస్తీనాయన్లు గాయపడ్డారని గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తిలోని కాల్పుల విరమణ అతిపెద్ద ఉల్లంఘన ఇదే అని అంటున్నారు. ఇజ్రాయెల్ ఖాన్ యూనిస్ సమీపంలోని దక్షిణ గాజాలోని అల్ మవాసి ప్రాంతంతో సహా 3 నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. ఇక ఇది ఇలా ఉంటే ట్రంప్ గాజా కోసం 20 అంశాల శాంతి ప్రణాళిక రూపొందించగా ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి. అయితే రష్యా, చైనాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. దీంతో గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళం లేదా ఐఎస్ఎఫ్ ఏర్పాటుకు అధికారం వస్తుంది. ఈ దళం గాజాలోకి ప్రవేశించడం, సైనికరణను నిరాయుధీకరణ చేయడం, కీలక ప్రాంతాలను భద్రపరచడం, మానవతా సహాయం అందించడంలో మద్దతు ఇవ్వడం వంటి పనులను చేస్తోంది. ఇది ఇజ్రాయెల్ ఈజిప్టుతో తన కార్యకలాపాలను సమన్వయం చేస్తోంది. కానీ ఒప్పందం ఉల్లంఘన జరిగి మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయి.